ఈరోజు అసెంబ్లీలో సందర్భం లేకపోయినా బాలకృష్ణ గారు వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉండే మంత్రుల మీద కావచ్చు, లేకపోతే వాళ్ళ భాగస్వామి పక్షాల మీద ఉండే కోపం ఉంటే వాళ్ళ మీద చూపించుకోవాలి. కానీ అసలు సభలో మేము లేము, మా పార్టీ అధ్యక్షులు గారు కూడా లేరు. కానీ ఆయన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం ప్రస్తావించటం, ఆయన అన్న మాటలు చాలా హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బాలకృష్ణ గారు ఏందో అందరికీ తెలుసు. గతంలో ఆయన ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంలో ఆయన ఎలా ప్రవర్తించాడు, ఏం జరిగింది, ఆయన తర్వాత ఏ సర్టిఫికేటు కోర్టులో సబ్మిట్ చేసి ఆయన జైలుకి పోకుండా తప్పించుకొని బయటకు వచ్చాడు అనేది కూడా రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు తీసినా కూడా బయటకే కోర్టు నుంచి డాక్యుమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు హాస్పిటల్ సర్టిఫికేట్ అనేది. మీ ఇష్ట ప్రకారం మీరు అసెంబ్లీకి వచ్చి అడిగేవాళ్ళు లేరు అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే దయచేసి ఇంకొకసారి ఇలా జరిగితే ఒప్పుకోం. దీనికి ప్రతిచర్య తప్పనిసరిగా అందరూ మాట్లాడతారు, రాష్ట్ర ప్రజలు మాట్లాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మాట్లాడతారు, పార్టీ అభిమానులు మాట్లాడతారు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరూ కూడా మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. దయచేసి మీరు పొరపాటుగా మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోండి, గౌరవంగా గౌరవ సభ్యుడిగా మెలగండి తప్ప ఇలాంటి మాటలు ఇంకొకసారి పునరావృతం అయితే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.